జనసముద్రాన్ని తలపించిన ముగతి గ్రామం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ప్రతి గడపకి జయనాగేశ్వరరెడ్డి కావాలని కార్యకర్తలు, అభిమానులు తెలియజేశారు. ముగతి గ్రామంలో ఆయన శుక్రవారం పర్యటించగా మహిళలందరూ మళ్ళీ నువ్వే రావాలి అంటూ గడప గడప దగ్గర బివి జయనాగేశ్వరరెడ్డికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జన నీరాజనాలతో పసుపుమయంగా మారిన ముగతి గ్రామంలో సవరాజకీయాలు చేస్తున్న జగన్ అంటూ బివి జయనాగేశ్వరరెడ్డి ప్రసంగం చేశారు. ఈ పర్యటనలో కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్, కర్నూలు ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్థి బస్తిపాటి కురువ నాగరాజు కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిపించాలని మహిళలకు, అన్నదాతలకు శిరస్సు వంచి ఓట్లు అభ్యర్థించారు. ఎమ్మిగనూరు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే అది బీవీ కుటుంబానికి చెల్లుతుందని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి అండగా ఉంటానని, నేను మీ కుటుంబ సభ్యునని, ఓటు వేయించి భారీ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపిస్తారని, నన్ను ఆశీర్వదిస్తారని ఆయన అన్నారు. సైకిల్ గుర్తుకోవాలా జరగల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన బస్తిపాటి కురువ నాగరాజు గారి సైకిల్ గుర్తుకు ఈ అమూల్యమైన 2 ఓట్లను సైకిల్ గుర్తుపై వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిన అన్న సైకిల్ పేల ఓటు అమ్మ సైకిల్ పేల కొంచెం బండి జరగదు జరగల మీరు జరగల బండి చెప్పారు మీరు 3 చోట్ల మీటింగ్ అన్నారు. 3 చోట్ల ప్రోగ్రామ్ సక్సెస్ కావాలంటే మీరు ముందుగా మాకు సహకరించి ముందు పోవాలన్నా జరగదన్నా ముందు
ఎంతో అభిమానంతో స్వాగతం పలికిన మా అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ములకు, అవ్వలకు, తాతలకు, పిల్లలకు, నందమూరి వంశవీరాభిమానులకు, పవన్ కళ్యాణ్ అభిమానులకు, జనసేన నాయకులకు, ప్రతి ఒక్కరికి అదే ఒక్క నియోజకవర్గాల ఆ ముద్దులకు పడిపోతే దురదృష్టం ఏమంటే మన ఎమ్మెల్యేలు కూడా ఆ ముద్దులకు పడిపోయింది. మరి పడిపోయిన తర్వాత ఏ హామీలైతే ఇచ్చాడో ఒక్క హామీ అయినా నెరవేర్చిన పాపాల పోలే. మనందరికీ తెలుసు, మీ కళ్ళ ముందు, మన గ్రామం ముందు, మన కళ్ళ ముందు తుంగభద్ర నది నీళ్లు పోతా ఉంటే చూడ్డానికి నీళ్లు ఉంటాయి కానీ తాగడానికి ఒక్క చుక్క నీళ్లు ఉండవు మన ముగతి గ్రామంలో. అంటున్నారు నా మాట. ఏం చెప్పారు తల్లి మీ అందరికీ? మాకు ఓటు వేస్తే సన్న బియ్యం ఇస్తామన్నారు. మీ అందరికీ సన్న బియ్యం, అబ్బా సన్న బియ్యం ఇస్తారని చెప్పి మీరందరూ ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి ముద్దులకు గుట్టిన చోట పెట్టకుండా గుద్దారు, మాటలు చెప్పారు, నామం పెట్టాడు. అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ పెంచుతూనే పోతానని నాలాగే చెయ్యెత్తి చెప్పాడు. మా అవ్వలు తాతలు అనుకున్నారు పెన్షన్లు పెంచుతాడేమో, లేకపోతే మా అక్కలు చెల్లెళ్ళు అనుకున్నారు ఇంకా మాకు 18,000 45 సంవత్సరాలకి ఇస్తానన్నాడు. ఆ డబ్బులన్నీ పెంచుతూనే పోతాడు అనుకున్నారు. పెంచింది అవి కాదు తల్లి. ఉప్పు పెంచాడు, పప్పు పెంచాడు, కారం పెంచాడు, నూనె పెంచాడు, పెట్రోల్ పెంచాడు, డీజిల్ పెంచాడు, గ్యాస్ పెంచాడు. సిగ్గు లేకుండా 9 సార్లు కరెంటు బిల్లు పెంచాడు. ఈరోజు 150 రూపాయలు వచ్చేటువంటి బిల్లు 1000 రూపాయలు. సామాన్యమైన వ్యక్తి 200 రూపాయలు వచ్చే బిల్లు 1500 రూపాయలు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కరెంటు వైరు పట్టుకుంటే షాక్ కొట్టేది, ఇప్పుడు కరెంటు బిల్లు పెట్టుకుంటేనే షాక్ కొడుతుంది మా అక్కలకు, చెల్లెళ్లకు. ఇంట్లో మీరు స్విచ్ వేయాలంటే 10 సార్లు ఆలోచించే పరిస్థితి. మరి ఈ రకంగా మాట తప్పను అర్థం కాలే దేనికి సిద్ధం అనేది. కానీ ఈ రోజు ముగతి గడ్డ మీద నుంచి చెబుతున్నాం, రాష్ట్ర ప్రజలు, ఎమ్మెగనూరు ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. దేనికి సిద్ధంగా ఉన్నారంటే తెలుసా తల్లి? దేనికి సిద్ధంగా ఉన్నారో తెలుసా? నీ ఫ్యాన్ రెక్కలు విరగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఏమంటే నా పేరు నాగరాజు, నాది పంచలింగాల గ్రామం, కర్నూలు పట్టణానికి ఆనుకొని 4 కిలోమీటర్ల నది పడిన ఉన్నటువంటి గ్రామం. నేను సామాన్యమైనటువంటి రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని. నేను అతి సామాన్యమైన రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని. నేను నాగరాజు అనే వ్యక్తిని. నా సంకల్పం ఏమంటే తెలుగుదేశం పార్టీ యొక్క సేవలను చేయాలని చెప్పేసి రాజకీయ ప్రస్థానంలో గ్రామంలో ఒక ఎంపీ చంద్రబాబు నాయుడు గారితోనేమి జాయింట్లో ఉండి ఒక మేధోమదనం చేసి రాష్ట్రంలోనే బీసీలు గణనీయమైన జనాభా కలిగి ఉన్నారు. వీళ్ళు 55% జనాభా ఉంది. వీళ్ళకి ఏం చేయాలా అని చెప్పేసి ఆలోచించి మనకంటూ ఒక బీసీ డిక్లరేషన్ ఏర్పాటు చేశారు. అందులో నేను 2-3 అంశాలు చెప్తా. ఎందుకంటే మనకు రక్షణ లేదు వాస్తవంగా. మొట్టమొదట ఇందాక సార్ చెప్పారు ఒకటి, ఒంటిమిట్ట దగ్గర ఇలా వాళ్ళ యొక్క భూమి లాక్కుంటే వాళ్ళు ఈ విధంగా ఆత్మహత్యకు గురి అయినారని చెప్పి సార్ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. 136 కులాలు, ఉపకులాలు ఎన్నో ఉన్నాయి మనకు. ఏ మంగళ వృత్తి, సాగల వాళ్ళైతేనేమి,
కురవలకు గొర్రెలు అంటే రకరకాల జాతులు మనం వాళ్ళందరికీ కార్పొరేషన్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఓన్లీ కుర్చీలు చేసి ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వలే. ఒక్క రూపాయి నిధులు ఇవ్వకుండా వాళ్ళని కుర్చీలకే పరిమితం చేసి నాశనం చేశాడు మన బీసీలందరినీ. ఉసురు ఆయనకు తగులుతుంది ఇప్పుడు రేపు రాబోయే ఎలక్షన్లో. వాస్తవంగా మీరు కావాలంటే మనకు వాస్తవంగా ఆంధ్ర రాష్ట్రంలో 25 పార్లమెంట్ స్థానాలు ఉంటే అత్యంత వెనుకబడిన పార్లమెంట్ ఏదైనా ఉందంటే అది కర్నూలు పార్లమెంటే. అంటే ఇంత మన కాబోయే ఎమ్మెల్యే గారు, మన కాబోయే మంత్రి గారు జయనాగేశ్వర రెడ్డి గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. అక్క, చెల్లి, తమ్ముడు అన్న పిల్లలారా, మీరు నిశ్శబ్దంగా ఉంటే 10 నిమిషాలు. ఇప్పుడు ఉండేదంతా కూడా ప్రజాస్వామ్యం. ప్రజలే ప్రభువులు, అంటే మీరే ప్రభువులు. కాబట్టి మీ దగ్గరికి నమస్కారం పెట్టి తల వంచి అన్న ఓటేయండి అని అడగడానికి వచ్చినారు. ఇప్పుడు ఇట్లాంటి వ్యవస్థను తీసుకొచ్చింది మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మనకందరూ సంచులు సంకల్లో పెట్టుకొని చెప్పులు చేతిలో పట్టుకొని వంగి వంగి నడుచుకుంటూ భయపడుకుంటూ గ్రామాల్లో తిరిగినారు, బానిసత్వం చేసినారు. మళ్ళీ ఒక్కసారి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చి మనందరినీ బానిసలుగా, మందే కాదు మీ బంధువులకు ఏ ఊర్లో ఉన్నా సరే, ఏ వీధిలో ఉన్నా సరే, మీ బంధువులకు మీ స్నేహితులకు అందరు కూడా మీరు ఫోన్లు చేసి చెప్పి ఎందుకు మనం ఓటు వేయాలా సైకిల్కి, టీడీపీని ఎందుకు గెలిపించుకోవాలి, సంపాదించుకోవడానికి మనకి అవకాశాలు. మనము కూలీల కొరకు వేరే రాజ్యాలకు వేరే ప్రదేశాలకు పోయే అవకాశం ఉండకూడదు ఈ వలస లాగాలంటే. నేను ఒక పెద్ద డాక్టర్ని, కిడ్నీలు రిపేర్ చేసే డాక్టర్ని. ఏదైనా మంచి చేద్దామని చెప్పి ఆస్తులు అమ్ముకొని పార్టీకి ఇచ్చి ఎంపీ అయిన తర్వాత అన్న మా కర్నూలు నియోజకవర్గానికి నీళ్ళు ఇవ్వండి, తుంగభద్ర పక్కనే పోతా ఉంది, మాకు ఒక 8 టీఎంసీ నీళ్ళు ఇవ్వండి అంటే పట్టించుకునే వాళ్ళు లేరు. మనకు ఇప్పుడు మొదటి సమస్య ఏం చెప్పాడు మన గ్రామ సర్పంచ్? తాగే నీళ్ళు ఇవ్వండి అంటున్నాడు. మనకు స్వాతంత్రం వచ్చి 75